మూవీ ఇది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మేడం? ఏంటండి హైలైట్స్ అంటే హైలైట్స్ అంటే పర్ఫార్మెన్స్, డైలాగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ హైలైట్ అండి. అంటే చాలా సున్నితంగా క్యాప్చర్ చేస్తారు ఎమోషన్స్. సో ఎంజాయ్డ్. చాలా మంది బోరింగ్ ఉందంటారు సినిమా. బోరింగ్ ఎవరన్నారండి అసలు? చాలా మంది అబ్సల్యూట్లీ కాదండి, చాలా ఎంగేజింగ్. శారీలో ఉన్న ఫైట్స్ అని ఎలా అనిపించింది? సారీలో ఫైట్స్ని చేయడం అనేది చాలా టాలెంట్ కావాలి, చాలా నీట్గా చేశారు. శ్రీముఖి అండ్ సమంత కాంబినేషన్ సీన్స్ ఎలా అనిపిస్తాయి? డీసెంట్గా ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. ఒక తోడుకోడలు అంటే రైవలరీ లాగా కాకుండా చాలా జెంటిల్గా తీశారు. ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని చూపించారు, అండర్స్టాండింగ్ చూపించారు, చాలా బాగా తీశారు. సాంగ్ ఎలా అనిపించింది మేడం? లాస్ట్లో సీన్ ఉంది చూడండి, విలన్ సమంత గారిది. ఫ్యూ సెకండ్స్ ఆఫ్ దట్ సీన్ ఆవిడ అన్ని క్యాప్చర్ చేశారు అందులో. లైక్ చెప్పారు, మెడిటేషన్ చేసుకోమని చెప్పారు, లెక్క చెప్పారు. సో 3 పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పారు, విచ్ క్యాప్చర్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద మూవీ వెరీ వెల్. బాగా నచ్చిందండి. డైరెక్షన్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, పవర్ఫుల్గా ఉన్నాయి, సటిల్గా ఉన్నాయి. నా ఫ్యామిలీ మీదకి వస్తే నేను చూసుకుంటాను, వాళ్ళకి ఏమి రానివ్వను. సో దట్ సీన్ ఈజ్ స్టాంప్, ఫైనల్ స్టాంప్ ఫర్ ద మూవీ. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? సూపర్ మ్యూజిక్. అంటే చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన ఎలాంటి సినిమాతో చూడడం ఎలా అనిపించింది? సమంత చెప్తున్నాను కదా, అసలు అంటే కంబ్యాక్ అనలేము. షీ టుక్ నో గ్యాప్. అంటే ఆ పర్ఫార్మెన్స్లో తెలుస్తుంది మీకు ఎంత ప్రాక్టీస్ చేయాలంటే. అసలు డాన్స్ మేము ఊరికే ట్రై చేద్దామంటే కూడా రావు మనకు. ఎవ్రీథింగ్ డైలాగ్ ఒక ఫ్రేమ్లో షీఈస్ లైక్ ఫైటర్. నెక్స్ట్ సీన్లో మళ్ళీ మంచి కోడలు. మా పెళ్లి టైంలో వాళ్ళందరూ వస్తారు, ఆ టైంలో ఒక్క సెకండ్లో మళ్ళీ ఆ సీరియస్ ఎక్స్ప్రెషన్, సూపర్ బాడీ లాంగ్వేజ్. అది ఒక్క సెకండ్లో రాదు. అది ఈ సినిమాలో శ్రీముఖి యాక్టింగ్ శ్రీముఖి సూపర్, నో అసలు దానికి ఇంత క్వశ్చనే లేదు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాంబినేషన్ ఉంది చూడండి, ఫుల్ లెంగ్త్. ప్రతి సినిమాలోనూ 2 ఫ్రెండ్స్ చూపిస్తారు, బట్ ఆవిడ సమంత గారి రోల్, వాళ్ళ కిరణ్ మై ఫ్రెండ్ రోల్ ఫుల్ లెంగ్త్ లాస్ట్ సీన్ వరకు దాన్ని ఎంటర్టైన్ చేశారు చూడండి. సూపర్. అది చెప్తున్నాను కదా, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇంకా చెప్తే ఇంకా చాలా వస్తాయి. టోటల్ బ్యాలెన్స్డ్ ఎంటర్టైనర్. ఒక డైలాగ్ కొడతారా మేడం సినిమాలో వచ్చి? సమంత గారి డైలాగ్ ఒక్కొక్కరిని కొడతా చూడు, ప్రేమతో నబ్బా. సూపర్. ఎందుకంటే వాళ్ళిద్దరు తోడుకోళ్ళు మొత్తం మీకు ఆ సీన్స్ మొత్తం మీరు ఇంట్లో ఫీల్ అయినట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒకరు పెద్ద ఒకరు చిన్న, అది మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చాలా బాగా నచ్చుతుంది, మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. సూపర్ కంప్లీట్ సారీలో ఉన్నారు కదా, ఫైట్స్ వర్కౌట్ అయినాయా? సూపర్ వర్కౌట్ అని అసలు ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ రాలేదు. అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ తను ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. సినిమాలో ఫైట్స్ మీరు చూస్తే కనుక బస్ సీన్ కానీ కార్ సీన్ కానీ ఎవ్రీ సీన్ తను పర్ఫెక్ట్. వి లవ్ యూ సామ్. డైరెక్టర్ నందిని రెడ్డి గారికి స్క్రిప్ట్ ఎలా అనిపించింది మేడం? చాలా బాగుంది. ఏమండి రాజు గారికి ఏమైనా చెప్తారా? ఐ లవ్ యూ. మంచిగా చూసుకోమని చెప్పండి సమంత గారు. ఒక అమ్మాయి మేడం గన్ చూపించాడు మేడం. ఈ సినిమా చూసి డైలాగ్ చెప్తారా మేడం? కూర్చుని మొత్తం చేశాను కార్డ్ బాక్స్ తోటి. మేడం డైలాగ్ చెప్పారా ఒక్కసారి? మేము కొడతాను చూడాలి. గన్ను పెట్టుకోండి, గన్ను కొడతాను చూడు. గన్ను పెట్టుకొని చెప్పండి. ఏమంటావబ్బా? ఫైట్స్ అయితే ఆనెస్ట్లీ మనం చూస్తాం కదా, ఏదో కొట్టి ఎగరేయడం అలా కాదు. షీ యాక్టెడ్ సో గుడ్, సో వెల్. డైలాగ్ చెప్పండి మేడం. శివుని. డైలాగ్ చెప్పండి. ఒక్కొక్కడిని కొడతాను చూడు, ప్రేమతో అబ్బా. బ్లాక్ బెల్ట్. థ్యాంక్ యూ. చెప్తున్నా, ఒక్కొక్క సీన్స్ మామూలుగా లేదు. మళ్ళీ ఎవరైనా కొడతాడా ఏంటి ఇలాంటి సినిమాలు చూడడానికి? సో థియేటర్గా చూడండి గాయస్. సో సినిమా అదిరిపోయింది. నేను ఇట్లా చెప్తే మీకు కొన్ని స్టోరీస్ కూడా చెప్పేస్తానేమో, నాకు భయం వేస్తుంది. సో థియేటర్గా చూడండి. మీరే ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఏది పెడితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయండి గాయస్, మీ ఇష్టం. బాగా నచ్చిన సీన్ అండి, లాస్ట్లో ఆవిడ గన్ను తిప్పే సీన్ ఉంటుందండి, అది క్రేజీ. అండ్ వాళ్ళందరూ ఫ్యామిలీ ఒకేసారి కలుసుకొని అటాక్ చేద్దాం అనుకుంటారు. అండ్ నాకు దీంట్లో మెయిన్ ఏం నచ్చిందంటే, శ్రీముఖి గారు సంథింగ్ ఇట్లా మిర్చి బాంబ్స్ అని ఎట్లా వచ్చినప్పుడు ఒక ఫన్నీ అనిపించింది. సో
థియేటర్కి వచ్చి చూడండి గైస్. సమంత ఫ్యాన్స్ కి లేకపోతే ప్రతి ఒక్కరికి నచ్చింది. ఎమోషనల్ చూపించారు అది బాగా అనిపించింది. ఫ్యామిలీ కనెక్ట్ అయింది, ఫ్యామిలీ కనెక్షన్ బాగుంటుంది. ఎందుకంటే తను అనాథ ఉంటుంది కదా, ఎవరు ఉంటారు ఎవరు దొరకరు, ప్రేమ దొరకలే, మొదటిసారిగా ప్రేమ దొరికింది కాబట్టి ఆమె చెప్పలేకపోయింది. తర్వాత చెప్పినాక ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 5. ఎలా అనిపించిందమ్మా సినిమా? సినిమా చాలా బాగుందండి. మేము చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాము. థ్రిల్లింగ్ గా ఉంది, మాకు చాలా నచ్చింది. డైలాగ్ మళ్ళీ చెప్పు ఒకసారి. ఒక్కొక్కరిని కొడతాను చూడు, అబ్బా ప్రేమతో అండి. మేము మైక్ తో అనుకున్నాం. కాదు ఫైట్స్ ఎలా ఉన్నాయమ్మా? ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయండి. సమంత గారి ఫైటింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా మనం. చాలా బాగుంది. శారీలో ఫైటింగ్ చాలా కొత్తగా అనిపించింది. నువ్వు ఈ సినిమాతో ఏం నేర్చుకున్నావు? ఏ క్వాలిటీస్ లేకపోయినా ఇంటికి మహాలక్ష్మిలా ఉండొచ్చు ఏ కోడలు అయినా అని చెప్పి నందిని రెడ్డి గారు చాలా బాగా తీశారండి. అసలు ఇలాంటిది ఎక్కడ చూడలేదు మనం ఈ మూవీ. శ్రీముఖి రోల్ ఎలా ఉంది? శ్రీముఖి రోల్ కూడా చాలా బాగుందండి. కామెడీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీనే. బోర్ అనిపించింది మూవీ? ఎక్కడ బోర్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ మొత్తం థ్రిల్లింగ్ గా ఉంది, మొత్తం బాగుంది. మళ్ళీ చూస్తావా? ఫ్యామిలీస్ అందరూ కలిసి చూసే సినిమా ఇది. అవునండి. రైట్. డైలాగ్ చెప్పచ్చు సినిమాలో. పవన్ నువ్వంటే కాదు, క్లైమాక్స్ చాలా బాగుందా? శ్రీముఖి గారిది గౌరెడ్డి గారిది ఎట్లా అనిపించింది అంటే సమంత గారు? ఓవరాల్ రేటింగ్ ఎంత ఇవ్వచ్చు? 5 ప్రేమతో అండి. సమంత గారికి కాంపిటీషన్ ఉండిద్ది, అది చాలా బాగా అనిపించింది. అట్లా ఇన్నోసెంట్ గా అట్లా యాక్షన్ పరంగా రెండు ఎక్కడ తగ్గకుండా చేశారు. అంటే ఎమోషన్ వైజ్ వచ్చినప్పుడు ఎమోషనల్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా ఇది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ చించేశారు అంతే. ఇంకా థ్యాంక్ యూ. అండ్ నందిని రెడ్డి గారి డైరెక్షన్ ఆల్ టైమ్ హిట్. ఓ బేబీ తర్వాత అనుకున్నా మళ్ళీ అలాంటి మూవీ వస్తుందేమో అని, దాని మించి ఈ మూవీ వచ్చింది. చెప్పండి మేడం. ఎట్లా అనిపించింది సినిమా? మూవీ ఓవరాల్ గా చాలా బాగుందండి. ఓకే, ఓవరాల్ గా 10/10 ఇచ్చేస్తాను రేటింగ్. డైరెక్షన్ ఎవరైనా పెద్ద హీరోని పెడితే బాగుండేది అనిపించిందా? ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత సమంత స్క్రీన్ పైన ఎలా అనిపించింది? బాగుంది, అందరు చూడాలి. కామెడీ సీన్స్ మంచిగా చేసింది, ఫ్యామిలీగా మంచిగా నడిచింది, అన్ని బాగుంది. తోడికోడళ్ళ గురించి చాలా మంచిదమ్మా సమంత. అలాంటిది ఇంకొకటి చాలు. బాగా కనెక్ట్ అయ్యారు ఎమోషనల్ సీన్స్ కి సమంతతో? అయ్యో దగ్గరికి వెళ్ళాను, మన దగ్గరికి వెళ్ళాను, ముద్దు పెట్టుకున్నాను. అప్పుడప్పుడు అమ్మ నేను ఎప్పుడు సినిమాలో ఉంటాను, నేను ఎక్కడ ఏ సినిమాలో ఉంటాను అక్కడ ఆ సినిమా చూడమన్నాను. ఏ సినిమాలో ఉంటాను సినిమా చూడాలి. చాలా మంచిదమ్మా, చాలా మంచిది. చాలా ఒక్కరిది చాలు, ఇంటికి ఒక్కరి చాలా సమంత. ఎలా అనిపించింది? అందరికి ఒక చిన్న అందరికి చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మొత్తం వైరల్ ఏంటంటే బామ్మగారి మొదటి ఇచ్చింది నేను, బామ్మగారికి సమంతకి ముద్దు పెట్టింది బామే. అంతే ముద్దు పెట్టానమ్మా. మేడం